జై జై జగన్ జై అంటే చెప్పు జై అంటే జపం జపం చేస్తున్నాం మన అన్నశామితిలో మన జగన్ సార్ ప్రజల గురించి అన్నికి ప్రజల గురించి జపం చేస్తున్నారు అందుకే మన ప్రజలంతా జగన్ కు జై అనాలి జై అంటే జై జగన్ జై జై మన రా అంటే ఏంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రా అంటే రామారావు ఉన్నాడు వీళ్ళు ఝా అంటే ఏంది ఛా ఛా అంటే చెడిపోయే రాజ్యం చంద్రబాబు నాయుడు అంటే ఏంది వాడు ఒక చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఒక విభీషణుడితో ఉన్నాడు విభీషణుడు నక్షత్రుడు ఎవడు ఎంట పెట్టుకున్నాడు ఎవడు నక్షత్రుడు పవన్ కళ్యాణ్ నక్షత్రుడు వాడు విభీషణుడు ఈడు మన సత్యహరిచంద్రుడు మన జగన్ సత్యహరిచంద్ర జగన్ సార్ మన జగన్ సార్ సత్యహరిచంద్ర జై జై విద్యామంత్రులు ఏం చేస్తున్నారు ఒక మాట తప్పితే అంటాడు జగన్ ముఖ్యమంత్రి కావాలి జై జై చేయాలి తండ్రి జాడలో నడవాలి తన తండ్రి ఆత్మ శాంతించాలి జగనన్న కావాలి ముఖ్యమంత్రి కావాలి జగనన్న కావాలి ముఖ్యమంత్రి కావాలి కలూరుపల్లి తండా నుంచి వచ్చారమ్మా మీకు నవరత్న పథకాలన్నీ వస్తున్నాయమ్మా జగనన్న ప్రవేశపెట్టిన అన్ని పథకాలు చేసుకున్నారమ్మా జగనన్నకు ఓటు వేయండి బాగా ఆయన పుణ్యానికి మీరంతా బాగుపడుతున్నారు దేశం అంతా బాగుపడుతున్నాడు బస్సులు వేస్తున్నాడు ప్రతి ఒక్క కారణం చేస్తున్నాడు హాస్పిటల్ కూడా హాస్పిటల్ ఆడాలు మొగలకు చూపి చూస్తున్నాడు రోడ్లు ఇట్లా మంచిగా గవర్నమెంట్ బడులు బాగున్నాయి సరే సరే అండి ఎక్కడి నుంచి వచ్చారండి కేరగుడి బియ్యం తండా ఓకే జగనన్న ద్వారా మీరు ఏమేమి లబ్ధి పొందారన్నా మేము అన్ని నవరత్నాలు అన్ని భాగంగా అన్ని లబ్ధి పొందాము మీరు సిద్ధం సభకు మంచిగా అయ్యారు కదా మంచి ముస్తాబాయ్ వచ్చిర్రు ఎలా జరిగింది సార్ ఇచ్చాపురం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు జగన్ అడుగురావడం 2032 వరకు జగనన్న సీఎం అవుతాడు ఎవరు ఎంత చెప్పినా కూడా ఎవరు ఏమి చేయలేరు అంటే వాళ్ళు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి 3 పార్టీలు వచ్చాయి వాళ్ళు ముగ్గురు వచ్చిన 300 పార్టీలు వచ్చిన జగనన్న సింగల్ జగన్ ఎప్పుడు సింగల్ జగన్నకు మేమందరం తోడుంటాము జగన్నకు ఎప్పుడు దేవుడు అందంగా ఉంటాడు 100% గెలిచాడు 100% 200% ఓడిపోతాడు జగన్ అనేది పవన్ కళ్యాణ్ లేదు ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు లేదు 2032 వరకు ఇక టీడీపీ అనే పార్టీనే ఉండదు టీడీపీ అసలు పార్టీ అనేది ఉండదు టీడీపీ అనే పార్టీ అనేది ఉండదు Please subscribe .news.